గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మరి మనం ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్సన్ అన్న మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ఓకే అమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, మా యేసయ్య, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభావ మీకు కొందరు తెలుస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నైనా నీకు ఏమి ఇచ్చి రుణం తెచ్చిన ప్రభావ, రాత్రి అంతా కాచి కాపాడి మంచి నిద్రించి సజీవ రెక్కల ప్రభావం పెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తుంది నాయన. మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవ, కృపల దేవ, కరుణమయుడ, జాలిగల మా యేసయ్య, అయ్యా గొప్ప కృపశక్తి సంపూర్ణ నా తండ్రి నీకు వందనాలు తెలుస్తున్నాను నాయన. ప్రభావ నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చగలం ప్రభావ. ఎంతో మంది గొప్పవారు, గనులు, యోగ్యులు ప్రభావ తండ్రి నైనా అవి చనిపోయి ఉంటారు ప్రవేశ మమ్మల్ని మిక్కిలి ప్రభావ నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ ప్రవేశ, నీ జాలి, నీ కనికరం చేత మనం ప్రేమించి మరొక దినాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభావ నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి నాయన. ప్రభావ ఏమిచ్చి నీ రుణం తీర్చలేం ప్రభావ. వేసే ప్రభావ మీకు వందనాలైనా. ఎందుకు పనికిరాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభావ, మీకు వందనాలు. ఈ రీతిగా నీ సన్నిధులు వేగిజాము లేచి ప్రభావ ఆయన నీతో సమయం గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు తెలుస్తున్నానైనా. అయ్యా గడిచిన ప్రభావ 4 నెలల ప్రవేశం మాతో ఉన్న ప్రభావ మీకు వందనాలైనా. ప్రతిరోజు ప్రభా నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి నాయన. అయ్యా నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చగలం ప్రభా తండ్రి నాయన. ఇది కేవలం ప్రభావ నీ చిత్తం ప్రభా. ఆయన నీ చిత్త ప్రకారం నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మా సొంత తలంపులు, ఆలోచనలు అయితే ప్రభా ఎప్పుడో బ్రేక్ అయిపోయేది ప్రభావ వేసేదని ఆయన. కేవలం నీ కృపను బట్టి, ఆయన కనుకరాన్ని బట్టి ప్రభావ, నీ జాలిని బట్టి, నీ దయను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి అయిన ప్రభా. ఏసా నువ్వు నడిపిస్తున్న విధానం బట్టి, రీతిని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం ప్రభావ స్తుతి చేస్తుండగా ఆయన బిడ్డలు జ్ఞాపం చేసుకుని తండ్రి, అభిషేకంతో ప్రభావ ఏ ప్రభావ తండ్రి ప్రభావ అభిషేకించమని అడుగుతున్న ప్రభావ మీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిని ప్రభావ మా మధ్యన కుమ్మరించండి తండ్రి. ఎక్కడ 2 ముగ్గురు నామను కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని వాగ్దానం చేశారు ప్రభావ మీకు ఉన్నాయా. అయ్యా మేము ఎక్కడెక్కడ ఉన్నవారు ప్రభావ తండ్రి, అనేకులం ప్రభావ తండ్రి, ఏక మనసుతో ప్రభావ తండ్రి, సన్నిధి ప్రభావ తండ్రి నేను ఉన్న ప్రభావ మా మధ్యలో ప్రభావ మీరు రమ్మని అడుగుతున్న ఆహ్వానిస్తున్నాం ప్రభావ మీకు వందనాలు. అయ్యా మా స్థుతులు మీరు స్వీకరించండి ప్రభావ తండ్రి మీకు వందనాలు. అయ్యా అయ్యా స్థుతులు మీరు ఆశీనులు కమ్మని అడుగుతున్న ప్రభావ మీకు వందనాలు. అయినా యెహోవా మా ప్రభావ ఆకాశంలోని మహిమ కనపరచువాడ ప్రభావ నైనా. భూమి ఎంతంతటి ఆమె ఎంత ప్రభావం కలదు ప్రభావ. యేసయ్య నీకు వందనాలు తండ్రి. మా మధ్య రమ్మని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు అయ్యా తండ్రి. ఆహ్వానిస్తున్నాం ప్రభావ. యేసయ్య మా మధ్య రండి తండ్రి మీకు వందనాలు అయ్యా. అలాగే ప్రభావ తండ్రి యేసయ్య వాక్య పరిచయం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు మాతో ఒక కొత్త విషయంతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తెలుస్తున్నాను. ఇంకా లోతుగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి నాయన. అయ్యా మేము ప్రభావ వాక్యం విని విడిచిపెట్టేయకుండా ప్రభావ నైనా నీ మీదే ఆధారపడి తండ్రి, నీ మీద ప్రభావం ఆనుకొని అయ్యా ప్రభావ వాక్యాన్ని మాలో అలవరుచుకున్న ప్రభావ దీవారాల్లో ధ్యానించు ప్రభావ నీతో సాగిపోవడానికి ప్రభావ నీలో ఫలించడానికి మాకు ఇచ్చిన కృప, మా పట్ల చూసిన కృపను బట్టి నీకు వందనాలు తెలుస్తుంది తండ్రి నాయన. ప్రతిరోజు ఒక కొత్త విషయంతో మాతో మాట్లాడుతున్న వేసా నీకు వందనాలు ప్రభావ నాయన. ఈ రోజు కూడా ఒక కొత్త విషయంతో మాతో మాట్లాడండి నాయన. ఇంకా మేము ఎక్కడ సరి చేసుకోవాలో, ఇంకా ఎక్కడ ప్రభావ మేము సెట్ చేసుకోవాలని మాకు తెలియజేయండి, మాతో మాట్లాడండి. మా మనోన్నతలు తెరవండి నేను. ఇంకా మేము ఎంత దిగజారిపోయాము, ఇంకా వెనకబడి ఉన్నావేమో మాకు తెలియదు ప్రభావ. వేసే జ్ఞాపం చేసుకు దయతో మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని నడుచుకుని తండ్రి ప్రభావ. అయ్యా వాక్యం వినగలిగి చెవులు గ్రహించగలిగితే మాకు దయచేయండి తండ్రి ప్రభావ. అయ్యా మా నోటి మాటలు, మా హృదయాన్ని దృష్టికి అంగీకారం సహాయం దయచేయండి తండ్రి. విన్న వాక్యం ప్రభావ మాలో నూరంతల ఫలింపు దయచేయమని నడుచున్న ప్రభావ మీకు వందనాలు తండ్రి ప్రభావ నైనా. నీలో ఫలింపు ప్రతి నరకబడి ప్రభావ అగ్నిలో పారవేయబడిన చెప్పి వాక్యం సెలవేస్తుంది తండ్రి నాయన. ఆ రీతిగా మేము ఉండకుండా ప్రభావ ఫలించి ఇతరులకు ప్రభావ నైనా అయ్యా ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. ప్రభావ మాతోని ప్రభావ మా దగ్గరే పెట్టుకోకుండా ప్రభావ రక్షణ ప్రభావ తండ్రి నాయన, ఈ ఆనందాన్ని ప్రభావ తండ్రి నాయన ఇతరులకు కూడా ప్రభావ పంచడానికి సహాయం దయచేయండి తండ్రి మీకు వందనాలు తెలుస్తానైనా. అయ్యా నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చడం ప్రభావ మీకు వందనాలు. ఈ ఆరాధన ప్రభావ ఆది నుంచి అంతవరకు స్వాధీనం పెట్టుకోండి. ఇంకా రాని వాళ్ళు అందరినీ తోడుకుని రమ్మని నడుచుకున్న ప్రభావ మీకు వందనాలు. ఎవరు ఏ అవసరంతో ఉన్నారు ప్రభావ మీకు తెలిసిన ఆయన ప్రతి ఒక్కరిని పెట్టి జ్ఞాపం చేసుకోండి. స్వస్థత కార్యాలు చేస్తున్నారు ప్రభావ మీకు వందనాలు నాయన. ఇంకా ప్రభావ ఎవరైతే ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని బలపరచండి, స్వస్థత దయచని మీకు వందనాలు తెలుస్తుంది ప్రభావ. కూడి చేసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభావ. ఆరాధన నుంచి అంతవరకు ప్రభావ చేసా ఎండ వరకు మీరు తోడు నడిపించి మీ నామాన్ని మహిమకు ఎంత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్ అన్న. మరి మనం ఇప్పుడు స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. మన కీర్తన చదువుకుందాం. కీర్తనలు 92, Psalm 92. ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్.
It is good to praise the Lord and make music to your name, O Most High, proclaiming your love in the morning and your faithfulness at night, to the music of the 10-string lyre and the melody of the harp. For you make me glad by your deeds, Lord. I sing for joy at what your hands have done. How great are your works, Lord! How profound your thoughts! Senseless people do not understand. Senseless people do not know. Fools do not understand that though the wicked spring up like grass, and all evildoers flourish, they will be destroyed forever. But you, Lord, are forever exalted. For surely your enemies, Lord, surely your enemies will perish. All evildoers will be scattered. You have exalted my horn like that of a wild ox. Fine oils have been poured on me. My eyes have seen the defeat of my adversaries. My ears have heard the rout of my wicked foes. The righteous will flourish like a palm tree. They will grow like a cedar of Lebanon, planted in the house of the Lord. They will flourish in the courts of our God. They will still bear fruit in old age. They will stay fresh and green, proclaiming, "The Lord is upright. He is my rock, and there is no wickedness in him." కీర్తన గ్రంథం నుండి 92వ అధ్యాయం చదువుకుందాం. సామ్స్ 92. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పసిప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నందుటకే కదా భక్తిహీనులను గడ్డెవల చిగుర్చుదురు, చెడు పనులు చేయ వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్య మహోన్నతులుగా నుండువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయ వారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తుతివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దృష్టిలకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవ వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతం లేదనియో ప్రసిద్ధి చేయటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు. సారం కలిగి పచ్చగా నందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్ అన్న. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే, లార్డ్ హౌ గ్రేట్ ఆర్ యువర్ వర్క్స్, యువర్ థాట్స్ ఆర్ వెరీ డీప్. మరి ఆయన కార్యాలను బట్టి మన ఆయన్ని ఉదయకాల సమయంలో స్తుతించి ఉదయకాల సమయం ఆయన నామాన్ని మహిమపరుద్దాము. ఆశ్రయ
ఆయన కృప మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. ఆయన మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడు, మరి ఆపదలో మనల్ని ఆయన ఆదుకునే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి మనం కళ్ళు మూసుకొని ఆయన చేసిన గొప్ప కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, ఆయన కృపలోని ఎలాగ మనల్ని భద్రపరిచే దేవుడు, ఆయన రెక్కల కింద మనం ఎలా భద్రపరిచే దేవుడు, మరి సముద్రపు అలలు గర్జించినా కూడా ఆయన మనతో పాటు మన చేపట్టుకుని నిత్యం
మన ఉదయకాల సమయంలో దేవుని చేసిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి మనం వందనాలు చెప్దాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ యూ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్ అని చెప్పి మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించి మహిమపడదాం. क्या दे सकता हूँ
మహోన్నతమైన యేసయ్య నీకు వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇది కాల సమయంలో ప్రభునైనా నీ పాదసన్నిధికి చేరొచ్చున్నాం ప్రభునైనా. మరి యేసయ్య మేము చేసిన స్తుత్యార్థంతటిని కూడా ప్రభునైనా యేసయ్య నీ పాదసన్నిధికి చేరిందని నమ్ముతున్నాం ప్రభు యేసయ్య. మరి అదే దేవనైనా యేసయ్య వాక్య పరిచయం చేస్తున్న ప్రభునైనా నీ దైవ సేవకుని ప్రభునైనా అభిషేకించమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. ప్రతి ఒక్క హృదయం మీరు తాకమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. మరి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభునైనా మీరే సహాయం చేయమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అక్టోబర్ మాసం 19వ తారీఖు ఈ దినం జరగబోతున్న ఈ కార్యక్రమానికి మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. చాలా కాలం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని రాగలిగిన వారు, నూతనంగా ఈ దినం వచ్చిన వారికి ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న మనవి నేను చేస్తున్నాను. ప్రతి రోజు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. 5:30 నుండి ఎక్కువ మంది ఫెలోషిప్లో చేరడానికి వారు సమయాన్ని తీసుకుంటున్నారు. వారి కొరకు మనం కొద్దిగా కనిపెట్టాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే ఈ లోపు 25-26 నిమిషాలైంది. ఒకరు ఇద్దరు 2 లేక 3 నిమిషాల సమయంలో మీ సాక్ష్యాన్ని కానీ, దేవుడు ఈ మధ్య కాలంలో దేవుడు మీకు తెలియజేసిన ప్రత్యేకమైన ఏదైనా ప్రత్యక్షత కానీ, అనుభవం కానీ, దాన్ని మీరు పంచుకోవచ్చు. మీ ప్రార్థన మనవి కూడా పంచుకోవచ్చును. లేదా దేవుడు మీకు ప్రేరేపణిస్తే ఒక మంచి పాట కూడా మీరు పాడి ప్రభువుని స్తుతించవచ్చు. ఈ సమయం మీకు ఇస్తున్నాము. దయచేసి ఎవరైనా సరే మీరు షేర్ చేసుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఓకేనండి, ఐ విల్ సింగ్ ఎ సాంగ్. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. సంద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశమునే ఆహారాన్ని కురిపించేదిగా. సంద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశమునే ఆహారాన్ని కురిపించేదిగా. బండయే నీటిని రప్పించేదిగా, బండయే నీటిని రప్పించేదిగా. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు,
గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీటిని ద్రాక్షరసముగా నీటిపై నే నడువగా, గాలి తుఫాను భయముతో నిమ్మళమవగా. నీటిని ద్రాక్షరసముగా నీటిపై నే నడువగా, గాలి తుఫాను భయముతో నిమ్మళమవగా. మృతులనే సజీవులై లేపువారిగా, మృతులనే సజీవులై లేపువారిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొకరు సమయాన్ని తీసుకోవచ్చండి. 5:31 అయింది. ఒక 2 నిమిషాలు మీ సాక్ష్యాన్ని కానీ ప్రార్థన మనవి కానీ, ప్రత్యేకంగా ఈ సహవాసంలో దేవుని వర్తమానాన్ని వింటున్నప్పుడు దేవుడు ప్రత్యేకమైన కృపను మీకు తన వాక్యం ద్వారా అందించిన అనుభవాన్ని కూడా మీరు పంచుకోవచ్చును. ఎవరైనా ఒకరు 2 లేక 3 నిమిషాల లోపు మీరు పంచుకోవచ్చు అని మీకు సమయాన్ని ఇస్తున్నాను. క్రైస్తలాడన్నయ్య క్రైస్తలాడమ్మా. పరిశుద్ధులందరికీ వందనాలండి. దైవ సేవకులందరికీ ప్రభు పేరటి వందనాలు. బాబీ అన్నయ్యకి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, అమ్మ కాలిపోయింది. మీ అందరు కూడా ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. అమ్మ గాయాలు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. అయితే బాగా కాలిన గాయాలు మాత్రము ఇంకా టైం పడతాయి అనేసి అంటున్నారండి అమ్మ. అయితే ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మ అంటే సెప్టెంబర్ 25వ తేదీన కాలిపోయారు. మాకు హెల్ప్ చేయటానికి మా అక్క వాళ్ళ కోడలు విశాఖపట్నం నుంచి వచ్చారు. 15 రోజులు మాతోనే ఉన్నారు. అయితే మొన్న సండే తిరిగి విశాఖపట్నం వెళుతూ మళ్ళీ 2 రోజులు పనులు చూసుకొని మళ్ళీ వచ్చేస్తాను అత్తయ్య అని చెప్పారు. అయితే శనివారం నాడుండి మళ్ళీ రిటర్న్ విశాఖపట్నం వెళ్తుండగా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. తన పేరు శ్రీదేవి, మా బాబు పేరు హరి అన్నయ్య. అయితే ఎముకలేమి విరగలేదు కానీ బాగా ఇద్దరికి గాయాలు అయ్యాయి. కౌకు దెబ్బలు అంటారు కదా, వాటి వల్ల ఇద్దరికి బాడీ పెయిన్స్, లేవలేకపోతున్నారు. వారి కోసం ప్రార్థన చేయమని నేను కోరుకుంటున్నాను అన్న. నాకు ఈ సమయం ఇచ్చిన అన్నకు వందనాలు. తప్పకుండా ప్రార్థన చేస్తాము. మరొకసారి అందరికీ ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. మన మధ్య ప్రియులు సోదరులు జూలియస్ గారు, జేఎస్ఏ జూలియస్ గారు మన మధ్య ఉన్నారు. మనందరికి తెలుసును. అయితే ఒకరిద్దరు కొత్త వారు వచ్చారు, వారి కొరకు ఈ మాటలు నేను చెప్తున్నాను. జూలియస్ అన్న కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ముఖ్య అధికారిగా వారు పనిచేశారు. ముఖ్యంగా యుఎస్ఐ, యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియాలో అనే సంస్థలో విద్యార్థులకు, కళాశాల యూనివర్సిటీ విద్యార్థులకు సువార్త సేవ చేయడం, వారిని తరబేదు శిష్యులుగా చేయడము, సాక్షులుగా పంపించడము, సహవాసులు వారిని పెంచడం అనే శ్రేష్టమైన ఉద్దేశాల ప్రకారం వారు పరిచర్యలో రాష్ట్రీయ స్థాయిలోను జాతీయ స్థాయిలోను శ్రేష్టమైన పరిచర్య వారు జరిగించారు. కుటుంబంతో కలిసి ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం మనకు వాక్య పరిచర్య చేయడానికి ఇష్టపడి సమయాన్ని తీసుకొని మనకు వాక్యాన్ని అందించడానికి వారి ఇష్టత చూపిన దాన్ని బట్టి, వారిని బట్టి మనం
దేవుని స్తుతిస్తున్నాము. నిజమే, మనం అందరం కూడా ఎంతో దీవించబడతా ఉన్నాము. వాక్యంలోనికి మనం వెళ్దాము. వాక్యం కోసం సోదరుడు రవికుమార్ గారు, జామి రవికుమార్ గారు వాక్యం కొరకు బ్రదర్ మీరు అందుబాటులో ఉంటే దయచేసి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. రవికుమార్ గారు అందుబాటులో ఉంటే ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దానికి ముందు పోయిన వారం మనం 2వ అధ్యాయం అన్న మనల్ని లీడ్ చేశారు. ఆ బుల్లెట్ పాయింట్స్ నేను మీ గమనానికి తీసుకుని వస్తాను. డానియల్ వాస్ నాట్ పానిక్ వెన్ థింగ్స్ సంథింగ్ ఈస్ రాంగ్ అన్నట్టుగా ఉన్నప్పుడు, కొంత ఇబ్బంది వచ్చినప్పుడు భయపడలేదు. డానియల్ వాజ్ అలర్ట్, మెలకువ కలిగి అలర్ట్ అయ్యాడు. డానియల్ సాట్ ది హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ అనే మాట చూసాము. డానియల్ బ్రాట్ ద ప్రాబ్లమ్ టు గాడ్, ఆ సమస్యని దేవుడి దగ్గర తీసుకుని వచ్చాడు. అండ్ గాడ్ ఆన్సర్డ్ డానియల్స్ ప్రేయర్. డానియల్ గ్లోరిఫైడ్ గాడ్. దేవుని కార్యం దేవుడు జవాబు ఇచ్చినప్పుడు దాన్ని మనం దేవునికే మహిమ ఆపాదించాలి. ఆ తర్వాత డానియల్ మేక్స్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ గాడ్. ప్రతి అవకాశాన్ని తీసుకుని దానియేలు దేవుని గురించి ఇతరులతో మాట్లాడాడు. గాడ్ ఎగ్జాల్టెడ్ డానియల్, ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే డానియల్ షేర్డ్ హిస్ రివార్డ్ విత్ అదర్ ఫ్రెండ్స్ అనే మాటలు మనం 2వ అధ్యాయంలో చూసాము. నిన్న గ్రూప్ లో కూడా అన్న చిన్న నోట్ పెట్టారు. 3వ అధ్యాయం మేమందరూ నమ్ముతున్నాం మీరందరూ 3వ అధ్యాయం చదివి, నేను చదివాను, మీరందరూ కూడా చదివి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు తప్పకుండా మన అందరితో జాన్సన్ ప్రార్థన చేసినట్లుగా ఒక నూతనమైన తలంపుతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని కోరుతున్నాను. ప్రార్థన చేస్తున్నాము. రవికుమార్ గారు ప్రార్థన చేసిన తర్వాత అన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నువ్వు అనుగ్రహించిన ప్రభా మంచి సహవాసాన్ని బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా అయ్యా సిద్ధపడిన ప్రభా మంచి పొలం వల్లే ఉన్నాను తండ్రి. అన్న ప్రభా వాక్య విత్తనాలు విత్తబోతుండగా ప్రభా వాక్యం మాలో దేవతను ప్రభా 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ వాక్యం చెప్తున్న దాసులు ప్రభా జూలియస్ అనగారిని ప్రభా మరుగుపరిచి మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ సేవకుడైన దానియేలు జీవితం ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభా మాకు బోధపరుచుండగా ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ప్రభా కళకరణ వ్యక్తి దేవతను ప్రభా కళ మర్చిపోతే ప్రభా కళభావం చెప్పడం ద్వారా ప్రభా నువ్వు ప్రభా చూపించిన అద్భుతమైన దేవతను ప్రభా నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దినాన ప్రభా 3వ అధ్యాయాన్ని ప్రభా అన్న ధ్యానించబోతుండగా ప్రభా అయ్యా విగ్రహానికి సంబంధించి శద్రకు మేషక అబేద్నెగోల యొక్క దేవతను విశ్వాసాన్ని మేము చూడబోతుండగా ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ఈ కార్యక్రమాన్ని బాధ్యత రత్నాకర్ గారిని, అదీపానని, సురేష్ గారిని, సుభాషిని శిష్యుని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా అనేకమైన ప్రార్థనలు వింటూ చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇగో ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి సమూయేలు వల్లే ప్రభా అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞాపించాను ప్రభా నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను తండ్రి. నీ మెల్లనైన చలనైన స్వరాన్ని ప్రభా సూటుగా మాకు వినిపింపు చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. Over to you, Anna Julius. Thank you so much. Yeah, good morning, dear brothers and sisters. Vinupadutunda? Okay, good. Yeah, it's a joy to be with you again this morning to share the word of God. Translation unda? Yes, Anna, undi. మీరు అన్మ్యూట్ చేసుకోండి స్వర్ణలత గారు. ఓకే, సారీ బ్రదర్. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము, ఈ విధముగా మీ మధ్యన దేవుని వాక్యాన్ని అందించడము నాకు చాలా సంతోషంగా ఉంది. We are studying from the book of Daniel. దానియేలు గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. We were seeing Nebuchadnezzar went on a war to Israel and he won. When he has won, he has taken some of the young people with good IQ, people of good caliber, wanted to bring them, train them and use them in his kingdom as administrators. నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి వెళ్ళి యెరూషలేము మీద విజయం పొంది
యెరూషలేములో ఉన్న బాలురులు కొంతమందిని తన ప్రభుత్వంలో తన హయాంలో వారిని వినియోగించుకోవడానికి తెచ్చుకున్నాడు. మరి ఆ బాలురు ఎలాంటి వాళ్ళంటే సకల విధమైన జ్ఞానముతో, తెలివితో, వారు దేవుని యొక్క అభివృద్ధితో వారు నింపబడిన వారు, దేవుని భయం కలిగిన వారు. Then when he has brought so many people, among them these 4 people are committed people: Daniel, Shadrach, Meshach, Abednego. They were Nazarites, made a commitment that they will not compromise in whatever situation it may be. బబులోను దేశానికి అనేక మంది బాలురు తేబడినప్పటికీ వారందరిలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే వాళ్ళు దేవుడి గురించి నాజీరు చేయబడిన వారు, దేవుడి కొరకు తీర్మానం చేయబడిన వారు, దేవుడి కొరకు చేసుకున్న తీర్మానములో బలముగా నిలవబడగలిగిన ఆ శక్తిని కలిగి ఉన్నవారు. Although they were coming as a slaves, they were led by the Lord beautifully. వారు బానిసలుగా తేబడినప్పటికీ కూడా దేవుని చేత చాలా అద్భుతంగా నడిపించబడిన వారు. And we were seeing in the first chapter about Daniel, how he took a stand, and the second chapter, how God was revealing the dream of Nebuchadnezzar, and again how they were lifted up and God was glorifying himself through their life. మరి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసాము దానియేలు ఎలాగ దేవుడి కొరకు చేసుకున్న తీర్మానంలో స్థిరుడుగా ఉన్నాడు అన్నది. మరి రెండవ అధ్యాయంలో చూసినప్పుడు నెబుకద్నెజరుకు వచ్చిన కలను మర్చిపోయినప్పుడు దానియేలు ఏ విధంగా తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసి కలను దాని భావాన్ని తెలియజేసి రాజు చేత దానాలు బహుమానాలు పొందుకున్నాడో అదే సమయంలో తన స్నేహితులు కూడా ఎలాగ పదవులు ఇప్పించాడో మనం చూసాము. And now in the 3rd chapter, we are going to see how Shadrach, Meshach, Abednego, they took a clear stand and how God glorified himself. మూడో అధ్యాయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి జీవితంలో ఒక విషమ పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగ దేవుడి కొరకు నిలవబడ్డారో, ఎలాగ వారి తీర్మానాన్ని దేవుడు గౌరవించాడో మనం చూడగలము. Shall we turn to 3rd chapter? Few verses we will read because maybe some of you would have read the 3rd chapter. నేను చెప్పిన విధంగా మీలో అనేక మంది మూడో అధ్యాయాన్ని చదివి ఉంటారు కాబట్టి ఉదయకాల సమయంలో కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాము. చెల్లి చదువుతామమ్మా 3rd chapter లో హౌ మెనీ వర్సెస్ బ్రదర్? ఏమా ఎన్ని వచనాలు చదవాలి? హౌ మెనీ వర్సెస్? అన్ని వద్దులే, మన some few verses, first verses to 7th verse, తర్వాత 16 to 18, 16, 17, 18, తర్వాత 28, 29, 30. ఓకే బ్రదర్, మూడో అధ్యాయం చదువుకుందాము. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానములో దాన్ని నిలువబెట్టించను. అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పునై ఉండను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిపత్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు, రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిపత్యం వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ట కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిల్చుండ్రి. ఇట్లుండగా ఒక దూత చాటించింది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞాపించున్నాను ఏమనగా, బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములు వాద్యములు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండలము తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచిక, సకల విధములు వాద్యాదనులు వినబడగా ఆ జనులు, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలబడిరి. రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరలా చూసుకుందాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో అయిన వారు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు.
మేము సేవించిన దేవుడు మనుషున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకోనము. 28 నుంచి 29 వచనాలు చూసుకుందాము. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకు ఏ దేవుణ్ణి సేవింపక ముందు మన దేహములు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచుడి. కాగా నేను ఒక శాసనము నియమించున్నాను. ఏ విధంగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలు మాట్లాడే వారిలో కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వారి దేవుడు ఎవరిని దూషించునో వాడు తుత్తు నీళ్లుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండునను. అంతటా నుండి రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. Amen. You can put your hand on the Bible and pray. A minute, bow your head. We will pray. మరి మీ చేతిని మీ పరిశుద్ధ గ్రంథం మీద నుంచి ఒక్క నిమిషం అందరము కూడా ప్రార్థన చేద్దాము. Father, bless your word into our heart. You speak to us, we may be able to listen and we may be able to obey. ప్రభా ఈ వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ధ్యానించబోతుండగా ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడబోయే మాటను మేము స్పష్టంగా సూటిగా వినడానికి సహాయం చేయండి. Thank you, Lord. We praise you. Accept our thanksgiving. In Jesus' name we pray. ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం, మా ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. God always speaks. దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడే దేవుడు. If he does not speak, he is not God at all. ఆయన మాట్లాడకపోతే ఆయన దేవుడే కాదు అసలు. And have you understood that very clearly? Some people, sometimes you say, he is not talking to me. No, he talks. You are not listening. చాలా సార్లు చాలా మంది ఈ విధంగా చెప్తుంటారు, దేవుడు నాతో మాట్లాడలేదండి, మాట్లాడడం మానేశాడండి అని. కానీ నిజానికి అలా జరగదు. దేవుడు మాట్లాడుతుంటాడు కానీ మనమే వినము. We read in 1 Samuel, when Samuel was brought and left in the temple under Eli by his mother Hannah, the first day God was speaking, but Samuel did not recognize it was God who was speaking to him. మొదటి సమూయేలు గ్రంథంలో మనం సమూయేలు చూస్తాము. మరి తల్లి అయిన హన్నా బాలుడిని తెచ్చి ఏలీ దగ్గర దేవుని మందిర ఆవరణంలో వదిలేసినప్పుడు ఆ బాలుడు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మొదటి దినము దాన్ని అర్థం చేసుకోలేని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఆయన పరిగెట్టి వెళ్ళి ఏలీ దగ్గర వెళ్ళి పిలిచారా తాతయ్య అన్నాడు. ఆయన ఏమన్నాడు, నేను పిల్లలేదు, ఐ హావ్ నాట్ కాల్ యూ, వెళ్ళి నిద్రపో అన్నాడు. పోయాడు. సెకండ్ టైం వచ్చాడు, అప్పుడు అదే చెప్పాడు. థర్డ్ టైం ఏలీ రియలైజ్ మేబీ దేవుడు మాట్లాడుతున్నాడో ఏమో, ఈయన కొత్తగా వచ్చాడు కదా, ప్రాబబ్లీ ఈ రికగ్నైజ్. బైబిల్లో ఏ రాయబడి ఉందంటే he had not recognized the voice of God so far. First time he was recognizing. చెల్లి నేను తెలుగులో చెప్పేది అంత నీవు ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు, ఇంగ్లీష్ నో ప్రాబ్లం, మీకు అర్థమైపోతుంది అనుకుంటా. 3 సార్లు మాట్లాడినప్పటికీ కూడా సమూయేలు మొదటిసారి అర్థం చేసుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. 3వసారి ఏలీ ద్వారా హెచ్చరించబడి గ్రహించగలిగాడు. Now he recognized first time the voice of God. He responded. That is what is the need of the hour for every one of us. మరి సమూయేలు ఏ విధంగా దేవుడి స్వరాన్ని గుర్తించినప్పుడు దానికి ప్రతిస్పందించాడో మనము కూడా అటువంటి విధంగా ప్రతిస్పందించాలి. How can we recognize God's voice? When the Holy Spirit in us throws light, we understand. Otherwise, we cannot understand Bible. ఎలాగా మనం దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలము, అర్థం చేసుకోగలమంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినప్పుడు ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని, దేవుడి స్వరాన్ని మనం గుర్తెరగాలి. And even this morning, that is what is the need of the hour.
you know, we even as we listen, what is God speaking? God speaks to everyone. Do we recognize? And after recognizing, do we obey? That is more important. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? ఆ స్వరానికి ప్రతిస్పందించగలుగుతున్నామా? ఆ స్వరానికి విధేయత చూపించగలుగుతున్నామా అన్నదే అత్యవసరమైన ప్రాముఖ్యమైన సంగతి. When Daniel in the 2nd chapter, when he has shared with the king, this is your dream, this is the meaning of that, he was so happy, he was appreciating. Then Daniel said, it is from God. He was glorifying God. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు వచ్చిన కలను దాని భావాన్ని దానియేలు తెలియజేయగా రాజుకు నెబుకద్నెజరు దానియేలుని ఎంతగానో పొగుడుతుంటాడు. కానీ దానియేలు అంటాడు, మర్మాలను బయలుపరిచే దేవుణ్ణి బట్టి మాత్రమే ఇది నేను చెప్పగలిగానని. And the 2nd chapter ends, you know, Nebuchadnezzar declaring, oh, there is no other God like your God. You know, glory goes to him. Now in the 3rd chapter also we will see the same thing. మరి 2వ అధ్యాయం ముగింపులో మనం చూస్తాము, నెబుకద్నెజరు దానియేలు దేవుడే తప్ప మరి ఒక్క దేవుడు లేడని చెప్పి ఆ దేవుణ్ణి హెచ్చించినట్లుగా చూస్తాం. అదే మాటలు తిరిగి 3వ అధ్యాయంలో కూడా చూస్తాము. Here, you know, he is building a big golden statue, 90 feet tall and 9 feet wide. Such a big statue he is making, and he wants everybody to bow down and worship. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయిస్తాడు. 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పు గల ప్రతిమను చేయించి మరి అందరూ కూడా ఆ ప్రతిమ ఎదుట వంగి నమస్కరించాలని ఒక ఆజ్ఞను నియమాన్ని తెస్తాడు. He has spent lot of money and made that statue in gold. చాలా డబ్బును ఖర్చు పెట్టి ఆ బంగారు ప్రతిమను తయారు చేయించి ప్రతిష్ఠ చేయిస్తాడు. And now he wanted to celebrate, dedicate that statue. మరి ఆ ప్రతిమను చేయించాక దాన్ని ప్రతిష్ఠ చేసి ఒక సంబరాన్ని చేయాలనుకుంటున్నాడు. So he is calling all the people of the kingdom. ప్రజలందరినీ కూడా ఆయన పిలువనంపుతున్నాడు. And he says that, you know, whatever language may be yours, when you hear the music, you are supposed to bow down and worship the statue. No two ways about that. That's my command. You bow down and worship. ఆయన రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏమనగా, మీరు ఏ భాషకు చెందిన వారు అయినప్పటికీ కూడా ఆ సంగీతం వినబడినప్పుడు మీరందరూ కూడా ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి అని చెప్పి ఒక నియమాన్ని తెస్తున్నాడు. And the, you know, people who are working with Daniel or Shadrach, Meshach, Abednego, they know these people will not worship because they have seen, they were, you know, they were exalted, they were appointed, and all these things were happening in the 2nd chapter. So they had jealousy. They wanted to pull down on some situation or not. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు పని చేస్తున్న మిగిలిన అధికారులు వీరి పట్ల ఈర్ష్య కలిగి ఉన్నారు. ఎందుకంటే నెబుకద్నెజరు రాజు వీరిని ఏ విధంగా హెచ్చించాడో, దానాలు ఇచ్చాడో వారు చూసినప్పుడు వారు అనుకుంటున్నారు ఇదే మంచి అవకాశము, ఎలాగైనా సరే వీరిని ఈ పరిస్థితిలో ఇరికించాలని చెప్పి వారు యోచన చేశారు. So the astrologers were coming together and they were watching. It is very clear they will not bow down and they will not worship this statue. They know. They wanted to pull them and wanted to send them out of the kingdom. మరి ఆ తత్వవేత్తలందరూ కూడా ఇదే అవకాశముగా భావించి ఎలాగైనా ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వారిని ఈ ప్రతిమ ఎదుట మోకరింప చేయాలి, లేకపోతే వారు మోకరించలేకపోయినట్లయితే రాజు యొక్క నియమం, శాసనం ప్రకారం వారిని శిక్షించాలి, వారిని బయటికి పంపించేయాలని చెప్పి ఉపాయాన్ని వారు పన్ని ఉన్నారు. The command of the king is very clear. You have to bow down when you hear the music. If not, you will be thrown into the fiery furnace of great heat. You know, you cannot imagine how hot it was. మరి ఆ సంగీత వాయిద్యముల యొక్క ధ్వని వినిపించినప్పుడు ఆ ధ్వని వినపడిన వెంటనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు ప్రతిమకు మొక్కవలసిందే, లేకపోతే అగ్నిగుండంలో పడవేయాలన్న రాజు యొక్క ఆజ్ఞ చాలా స్పష్టంగా వ్రాయబడింది. The 3 Hebrew boys will not conform. They are transformed
to his image. They cannot conform to the world, but chose to be transformers of the wrong to right. మరి ఈ ముగ్గురు హెబ్రీ బాలుర సంగతి మనం చూసినట్లయితే ఆ పరిస్థితులకు వారు ఒప్పింపబడి వారుగా లేరు, కానీ వారి జీవితంలో వారు రూపాంతరం చెందిన వారుగా ఉన్నారు. ఎటువంటి రూపాంతరం చెందారంటే చెడు నుంచి మంచికి వారు రూపాంతరం చెందారు. And we read in Romans 12th chapter, by the renewal of our mind, we are transformed to the image of his son Jesus Christ. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3 ఈ మాటలు మనం చూస్తాం. మీ మనసు మారి రూపాంతరం చెందినట్లుగా మనం సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. Can we reflect few minutes? What about us today? There may be political pressure. There may be pressure from your bosses. There may be pressure from the society. ఈ దినము ప్రస్తుతం మన పరిస్థితి ఏంటన్నది మనం ఆలోచించాలి. మనం చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లు కానీ, ప్రలోభాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు మనకు కలుగుతున్నప్పుడు దేవుని గురించి మనం ఎలా నిలవబడగలుగుతున్నాం? Do we compromise with the teaching of the word of God to the wicked world, or do we take a stand, whatever it costs? Bible says, unless you take up the cross and follow me, you cannot be my disciple. No, we want to have all the comforts, all the facilities. We can go to God, he will supply all, yes. But God says, unless you carry the cross and follow me, you cannot be my disciple. ఈ దుష్టలోకంలో జరుగుతున్న పరిస్థితులకు మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి రాజీ పడిపోతున్నామా, లేకపోతే దేవుని గురించి స్థిరులుగా కదలని వారుగా మనం నిలబడగలుగుతున్నామా అన్నది ఆలోచించాలి. ఎవరైనాను నన్ను వెంబడించగోరిని ఎడల తన సిలువను ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకుని వెంబడించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం సెలవిచ్చిన విధముగా మనం జీవిస్తున్నామా, లేకపోతే లోక పాపాలకి భోగాలకి మనము ఆశపడి దేవుని యొక్క తీర్మానాన్ని మర్చిపోతున్నామా? What is the pressure that is coming on you? Sometimes it may come from the own family. Maybe parents may not appreciate your stand. God is calling you to go to and serve him. But the parents don't want to send you, or you want to marry a believer, and the parents are telling, no, the girls who come and all are not from our caste, go to the other one. Various ways there can be pressure. Do we yield to their pressure, or do we submit to his command? మరి ఉదయకాల సమయంలో మన పరిస్థితి ఏంటి? మనం దేవుని గురించి ఎలా నిలబడగలుగుతున్నాం? ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మన ప్రతిస్పందన ఏంటి? ఒకవేళ విశ్వాసిగా మీరుంటే మీ తల్లిదండ్రుల వివాహ విషయంలో ఒత్తిడి తెచ్చినప్పుడు, లేకపోతే దేవుని విషయంలో ఒత్తిడి తెచ్చినప్పుడు మీరు ఎలాగ ప్రతిస్పందిస్తున్నారు? దేవుడి కొరకు నిలబడగలుగుతున్నారా, లేకపోతే తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి దేవుణ్ణి విడిచిపెడుతున్నారా? Those who support the sin of homosexuality would have to have us bow down to their idol. There were people, there is so much of pressure in the society. They go up to the Supreme Court and to say it has to be, allowed that they should have this sort of experience and all. మరి స్వలింగ సంపర్కం అనే విధానము ఈ లోకంలో చాలా భయంకరంగా ఉంది. ఈ స్వలింగ సంపర్కం అమలు చేయబడాలని అనేక మంది సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళి దీన్ని ఒక శాసనముగా తేవాలని, అమలు పరచాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఒక విగ్రహంగా ఉన్నప్పుడు మనము దానికి మొక్కుతున్నామా, లేకపోతే మనం దూరంగా పారిపోతున్నామా? And think about abortion. There may be some health issues, some problems, something can happen abortion. But otherwise, we don't want to have too many children, so we abort. This is a girl child, I want a boy child, so abort. Like that, the world is going forward. మరి అబార్షన్ విషయంలో కూడా చూసినప్పుడు ఏదైనా అనారోగ్య బలహీనత ఉండి అబార్షన్ అయితే అది వేరే సంగతి, కానీ నాకు ఆడపిల్ల వద్దనుకున్నప్పుడు, నాకు మగపిల్లవాడే కావాలనుకున్నప్పుడు, ఎక్కువ మంది పిల్లలు అయిపోతున్నప్పుడు కూడా దేవుడికి విరుద్ధంగా చాలా మంది అబార్షన్లు చేయించుకుంటున్నారు. Some people want to have a standard of morality whatsoever, sexual sin or good covetousness or filthy speech, whatever it is like. But you are called one, whatever may be the pressure, from the family or from the world or from the office or whatsoever, political leader, whatsoever. We will love them. We will continue to love them. Let them speak hate speech, but we
we speak to them with love and bring everything to the Lord. మరి చాలా మంది జీవితాల్లో కాముకత్వము, దురాశ, స్వార్థము, లేకపోతే లోక సంబంధమైన మాలిన్యము, లేకపోతే లోక సంబంధమైన మాటలు, ఇటువంటి విషయాల్లో పనిచేస్తున్న స్థలాల్లో కానీ, వారు నివసిస్తున్న స్థలాల్లో కానీ ఒత్తిడి అనేది వచ్చినప్పుడు దేవుని గురించి ఎలాంటి తీర్మానాన్ని మనం చేసుకుంటున్నాము? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, లేకపోతే వీటిని ప్రేమిస్తున్నామా? మనం ఎదుట పడుతున్న ఒత్తిళ్ళ నుంచి మనం దేవుని వాక్యాన్ని బట్టి తప్పించుకోగలుగుతున్నామా లేదా అన్నది ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకోవాలి. So they are proving the personal principles committed to God. Hebrew children, they discovered accusation was brought before the king regarding them. Shadrach, Meshach, Abednego. Nebuchadnezzar were very angry. How come you are not bowing down? You know, I have made it very clear, and you are occupying important position as administrators, and how come you are not obeying my law? Everybody else, when they hear the sound of music, they are bowing down, and you are not doing. Why? మరి ఆ సంగీత వాయిద్యముల ధ్వని వినబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహం ముందు మొక్కుతుండగా, ఆ ప్రతిమకు నమస్కరిస్తుండగా, కేవలం షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు చేసుకున్న తీర్మానానికి కట్టబడి రాజాజ్ఞకు భయపడకుండా ఆ ప్రతిమకు నమస్కరించకుండా ఉన్నప్పుడు రాజుకు నెబుకద్నెజరుకి చాలా కోపం వచ్చింది. మీరు ఈ సంస్థానములో అధికారులుగా ఉన్నారు, ఆధిపత్యాన్ని వహించున్నారు, మీరు ఎందుకు ఈ విగ్రహానికి మొక్కట్లేదు, ఈ ప్రతిమకు నమస్కారం చేయట్లేదని వారిని ప్రశ్నించాడు. Enemies are right within. You know, we think sometimes, oh, they are enemies, outsiders, all this, that, and all. Enemies are right within, maybe in the fellowship, maybe in the family, maybe in the church. There are people, you know, only thing is our trust is in God. We cannot compromise. మరి శత్రువులు అనే వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన శత్రువులు ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, పనిచేసే స్థలాల్లో ఉన్నారు అనుకుంటాం. కానీ మన శత్రువులు ఎక్కడ ఉంటారంటే మనం ఉంటున్న ఇళ్లలోనే, మన సంఘంలోనే, మన చుట్టుపక్కల పరిసరాల్లోనే ఉంటారు. శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానానికి మనము కట్టుబడి ఉండాలి. So the king is asking, who is the God who will deliver you out of my hand? You know, the pride goes, ego goes. Who are you? When I tell something, you are not obeying, you know, but, you know, so he is giving another opportunity. Okay, you have not bowed. Now I will give another opportunity. The music will be restarted and you all have to bow down. మరి రాజుకు నెబుకద్నెజరు జీవితాన్ని చూసినట్లయితే అహంకారంతో, గర్వంతో నింపబడి మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ప్రశ్నిస్తున్నాడు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎవడున్నాడు? మరొక అవకాశాన్ని మీకు ఇస్తున్నాను. మరలా ఈ సంగీత వాయిద్యముల ధ్వని మీకు వినబడినప్పుడు మీరు తప్పనిసరిగా ఈ బంగారు ప్రతిమకు నమస్కరించాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. Did they obey? No. వాళ్ళ మాటకు విధేయత చూపించారా? లేదండి. No, they did not. They believed that God would deliver them. వాళ్ళు ఆ పని చేయలేదు. తప్పనిసరిగా దేవుడు వాళ్ళని విడుదల చేస్తాడు, విమోచిస్తాడని వారు నమ్మారు. So what they are telling, even if he doesn't, even if they had to die, they would not bow down. We are ready to stand. వారు ఏ విధముగా రాజుకి జవాబు ఇచ్చారంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించడం సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే మేము నీ ప్రతిమకు నమస్కరించము. They were willing to die for their faith. వారి విశ్వాసం గురించి వారు చనిపోవడానికైనాను సిద్ధముగా ఉన్నారు. Our God whom we serve is able to deliver us from the burning fierce furnace, and he will deliver us. Even if he doesn't deliver, if that is his plan that we have to die, we are willing to die, O King. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అగ్నిగుండం లాంటి పరిస్థితులు మన చుట్టూరా ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, విడిపించకపోయినా, అగ్నిగుండం లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం చనిపోవడానికైనాను సిద్ధముగా ఉండాలి. You know, are we prepared to live by faith regardless of whatever come on our way? మరి మన మార్గంలో, మన జీవితంలో పరిస్థితులు ఎంత ప్రతికూలముగా వస్తున్నప్పటికీ మనం దేవుని గురించి నిలబడడానికి, దేవుని విశ్వాసములో జీవించడానికి స్థిరులుగా ఉన్నామా లేదా? There are a lot of references in the Bible. You know, maybe for want of time we are not reading, but you remember that, you know, today we too must walk by faith, especially in the trying time when there are
obstacles, objections, problems, and jealousy, and whatever it may be. మరి ఇలా చెప్పుకుపోతే చెప్పడానికి చాలా వచనాలు ఉన్నాయి, సమయం సరిపోదు. కానీ నిజానికి ఒక వచనం ద్వారా మనం ఆలోచిద్దాం. మన జీవితంలో కష్టాలు, శ్రమలు, శోధనలు, ప్రతికూల పరిస్థితులు వస్తున్నప్పుడు, దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, శాసనాలు వస్తున్నప్పుడు, మన విశ్వాసం ద్వారా దేవుని గురించి షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా నిలవబడగలుగుతున్నామా? Are we willing to die for our faith? మనం నమ్మిన విశ్వాసం అందు మనం విశ్వాసం ఉంచిన పరిస్థితి కొరకు మనం చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నామా లేదా? Do we have the faith of Shadrach, Meshach, and Abednego? Our God can definitely, escape from your clutches. మరి నీ చేతిలో నుండి విడిపించుటకు మా దేవుడు సమర్థుడు అని చెప్పి అటువంటి విశ్వాసాన్ని చూపించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా మనం ఉన్నామా లేదా? Even if he doesn't do that, he has a plan that we have to go through that. We will go. మా దేవుడు ఒకవేళ రక్షించకపోయినా ఆయనకు ఒక ఉద్దేశం ఉంటది కాబట్టి ఈ అగ్నిగుండంలో కాలి చనిపోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. Now Nebuchadnezzar commanded that the furnace be heated 7 times hot. Already it is so hot, it is 7 times. It records it could be potentially around 14,000 degree Fahrenheit. So hot he has made it. మరి అగ్నిగుండం అప్పటికే చాలా వేడిగా ఉందండి. కానీ వీరిచ్చిన జవాబు బట్టి రాజుకి చాలా తీవ్రమైన కోపం వచ్చి అగ్నిగుండాన్ని 7 ఇంతలు వేడిం చేయమన్నాడు. 7 ఇంతలు వేడిం అంటే 14,000 డిగ్రీల్లో అది మండుతూ ఉంది. God always prove that the prevailing power of God, we can by that we can win anything. He who is in you is greater than who is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే బలవంతుడైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమస్త ఆధిపత్యాన్ని కనపరచగల దేవుడు, శక్తిమంతుడైన దేవుడు మన మధ్యన ఉన్నాడని ప్రతికూల పరిస్థితుల్లో మనం గుర్తించాలి. So Nebuchadnezzar asked the people to increase the heat. Okay, they have done it in the furnace. The army men picked them up, all the 3 of them, and threw them into the furnace. నెబుకద్నెజరు అగ్నిగుండాన్ని 7 ఇంతలు వేడిం చేయమన్నప్పుడు అట్టి రీతిగానే అగ్నిగుండం వేడిం చేయబడింది. మరి సైనికులు వచ్చి అక్కడున్న రాజు సముఖంలో ఉన్న వారు వచ్చి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఎత్తి అగ్నిగుండంలో పడవేసినట్లుగా చూస్తున్నాము. Look at the power of God. Even the army men who were taking them to throw into the furnace, that because of the heat, they died. But Shadrach, Meshach, Abednego was there in the middle of the fire, living and walking. మరి దేవుని యొక్క శక్తి ఎలాంటిదో ఇక్కడ మనం గమనించగలము. ఆ మనుషులు ఎవరైతే వారిని పడవేయడానికి తీసుకువెళ్లారో అగ్ని వేడిం చేత వారు కాలి చనిపోయారు. కానీ అగ్నిగుండంలో పడవేయబడిన ఈ 3 మాత్రము దేవుని శక్తిని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి సజీవుల లెక్కలో కాపాడబడ్డారు. What happened next literally amazed the king. He looks at that. They are walking, and there is a 4th person. How are they alive? The army men who went near the furnace, they died. But here, they were walking around, amazed. మరి రాజు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏ మనుషులైతే ఈ 3 పడేయడానికి వెళ్ళారో వాళ్ళు ఆ వేడిం చేత కాలిపోయారు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో సంచరించడము, వారి మధ్యలో ఒక 4వ వ్యక్తి ఉండడము రాజు గమనించగలిగాడు. Nebuchadnezzar saw that from the distance. It is not only these 3 people. There is another one, like the Son of God. He is walking with them. He was literally scared now. He is asking the people, come on, take them out. మరి రాజుకు నెబుకద్నెజర్ దూరం నుంచి చూస్తున్నప్పుడు ఈ 3 వ్యక్తులు కాక అగ్నిగుండములో దేవదూత స్వరూపం కలిగిన ఒక మనిషి తిరుగులాడడం చూసినప్పుడు ఆయన భయపడి ఆశ్చర్యచకితుడై వారిని బయటికి తెమ్మని ఆజ్ఞాపిస్తాడు. When they picked them out, even none of the hair was burned. What is this? He could not believe. వారిని ఆ విధంగా బయటికి తెచ్చినప్పుడు వారి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోలేదు. అసలు అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. People who accused them and these people that all that Chaldeans were, they were surprised. How come? ఎవరైతే వారి మీద నేరాన్ని మోపారో వారు కూడా ఈ పరిస్థితిని చూసినప్పుడు ఆశ్చర్యచకితులయ్యారు. They could not believe how this can happen. వారు నమ్మలేకపోతున్నారు అసలు ఈ పరిస్థితి ఎలా జరిగింది, వీరు ఎలా బయటకు వచ్చారని.
It is because of their faith on God, the living God. సజీవుడైన దేవుడి మీద వారు ఉంచిన విశ్వాసాన్ని బట్టి వారు క్షేమంగా అగ్నిగుండంలో నుంచి బయటికి వచ్చారు. Had they looked at the furnace, the heat and things like that, they would have been burnt. They were looking at God in faith. ఆ ముగ్గురు కూడా అగ్నిగుండాన్ని కానీ అగ్నిగుండం యొక్క వేడిమిని కానీ చూడలేదు, కానీ విశ్వాసం ద్వారా దేవుని వైపు కన్నులెత్తి చూస్తున్నారు. Shadrach, Meshach, Abednego, they would not bow and would not bend and they would not be burnt. వారు వంగలేదు, నమస్కరించలేదు. వారు చేసుకున్న తీర్మానానికి ఎప్పుడైతే కట్టుబడి ఉన్నారో వారు కాలిపోలేదు కూడా. God sent the fourth man to the fire. దేవుడు నాలుగో వ్యక్తిని అగ్నిగుండంలోకి పంపించారు. And Nebuchadnezzar recognizes him as the son of God. మరి దేవుని కుమారుడిగా నెబుకద్నెజరు ఆ యొక్క నాలుగో వ్యక్తిని గుర్తించగలిగాడు. You know, Nebuchadnezzar was also conquered to live to the living God by this incident. God was touching him. మరి జరిగిన సంఘటన బట్టి రాజుకు నెబుకద్నెజరు హృదయం కూడా తాకబడి దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఆయన గుర్తించగలిగాడు. What is the statement he is making? ఆయన చెప్తున్న విషయం ఏంటి అక్కడ? Can we read again beautifully? మరలా వాక్యాన్ని చదువుకుందామండి. 28వ వచనము. నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయుందుమని తమ దేహములు అప్పగించిరి, రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. So he is making a decree. There is no other God who is able to deliver in this way. మరి ఇట్టి విధముగా రక్షించడానికి వేరొక దేవుడు, సమర్థుడకు దేవుడు మరి ఏ దేవుడు లేడని చెప్పి రాజుగారు ఒప్పుకుంటున్నారు. My brothers and sisters, you are going through a tough time. సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కఠినమైన పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారా? You want to run away from that? మీరు ఆ పరిస్థితి నుండి పారిపోవాలని చూస్తున్నారా? Don't go. God has a plan. God want to glorify himself. He want you to communicate the love of God to somebody else. మీరు అలా పారిపోవడం దేవుడి చిత్తము కాదండి. దేవుడికి మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అది అమలుపరచడానికి ఆయన ఆ పరిస్థితిని తెచ్చినప్పుడు మీరు పారిపోవడం మాత్రమే కాదు, కానీ ఇతరులకు ఆ దేవుణ్ణి పరిచయం చేయాలి. He is our Father. He cannot put us in trouble just like that. He has a plan. ఆయన మన తండ్రి. ఆయనకి మన జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంది. పరిస్థితుల మధ్యన ఆయన మనల్ని విడిచిపెట్టి వదిలిపెట్టి ఉండడండి. By our faith we can overcome the world. మన విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని మనం జయించాలి. Don't compromise. Okay, all these people are finding fault. I will also try to find fault on them. They are abusing me. I will abuse them. They are talking nonsense, so I will also talk about them. No. Don't do that. We stand for what is right. We will prevail through faith. మరి ఇతరులాగా మనం కూడా ఆలోచించకూడదండి. వాళ్ళ పోరాడతాను, వాళ్ళ మాట్లాడతాను, వాళ్ళ వ్యర్థమైన వాటి గురించి నేను పరిగెడతాను అనకూడదు. కానీ ఏ విషయం గురించి మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానానికి మనం కట్టుబడి కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచి జీవించాలి. Maybe sometimes it is very difficult to go against a person like our parents who have brought up all over under the boss we are working and all these things. But you remember, ultimate boss, ultimate CEO is Jesus Christ, our God, living God. We must remember. Yes, we have to we have to submit to them, to the leadership, whoever it is, like whoever it may be. But at the same time, ultimately we have to submit to the living God. చాలా సార్లు మన జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురొస్తుంటాయి. చిన్నప్పటి నుంచి మనల్ని పెంచిన తల్లిదండ్రులే ఒకవేళ విశ్వాస విషయంలో, దేవుడి విషయంలో మనకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు వారిని గౌరవించాలి. కానీ దేవుడే మన జీవితానికి యజమానుడని, అధికారి అని, ఆయన ఆధిపత్యానికి, ఆయన అధికారానికి మనం లోబడి దేవుడి నామాన్ని గణపరచాలి, దేవుడి నామాన్ని గౌరవించాలి. ఆయన కొరకు చేసుకున్న తీర్మానంలో మనము స్థిరంగా నిలబడాలి. When your decision
may appear to be against your parents or against your boss, or what seem to be, it may appear to be ungrateful. Your mother may tell, I have given birth to you. I have brought you up this 30 years. How come you, without even consulting me, you want to go for full-time ministry? No, you cannot go. ఒకవేళ మీరు చేసుకున్న తీర్మానము మీ తల్లిదండ్రులకు కానీ మీ అధికారులకు కానీ వ్యతిరేకంగా ఉండవచ్చు. మిమ్మల్ని కని తల్లే చెప్పొచ్చు, నేను నిన్ను కని పెంచాను, నీకు అవసరమైన ఖర్చు అంతా నేను పెట్టాను, ఇప్పుడు దేవుడి గురించి పరిచర్యకు వెళ్ళిపోతానంటావు ఏంటని నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తే, ఒకవేళ మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే, దేవుడి గురించి ఎటువంటి పరిస్థితిలో కూడా మనం రాజీ పడకుండా దేవుడి ఆధిపత్యాన్ని గుర్తించి మనం చేసుకున్న తీర్మానానికి మనం కట్టుబడి ముందుకు వెళ్ళాలి. Read God's word, understand his will, and make a commitment and stand by that, whatever may be the situation. That is commitment. మన జీవితంలో పరిస్థితి ఎలాగొచ్చినా ఏ రీతిగా వచ్చినా సరే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకోవాలి, దేవుడి కొరకు ఒక తీర్మానం చేసుకోవాలి, చేసిన తీర్మానానికి మనం కట్టుబడి జీవించాలి. So what's the lessons we are learning from chapter 3 of Daniel? మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏంటి? There is a pressure of political leaders, whoever may be sitting high in the office or whatsoever. The proving of personal principles situation come. I stand by that. We will be able to explain. The prevailing power of faith in God is also proved here. మరి 3 విషయాలు మనం గమనించవచ్చు. అధికారుల నుంచి, అధిపతుల నుంచి ఒత్తిడి అనేది రావచ్చు, కానీ ఒత్తిడి వచ్చిన సమయంలో కూడా మనం చేసుకున్న వ్యక్తిగత తీర్మానాలకి, ప్రభునందల విశ్వాసానికి మనం కట్టుబడి జీవించినప్పుడు దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క శక్తిని మనము గుర్తించగలము, గ్రహించగలము. These 3 friends choose to be faithful to God. ఈ 3 స్నేహితులు కూడా దేవునికి కట్టుబడి దేవుని యందు విశ్వాసంతో జీవించారు. God intervened to protect them. వారిని రక్షించడానికి దేవుడే వారి మధ్యకు దిగి వచ్చారు. God's deliverance was a great victory of faith, and God was glorified. వారి విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తూ వారి గొప్ప విడుదల ఇచ్చారు, తద్వారా దేవుని నామము మహిమపరచబడింది. So Nebuchadnezzar is addressing God as God of Shadrach, Meshach and Abednego. They were reflecting God. మరి ఇప్పుడు నెబుకద్నెజర్ జరిగిన సంగతిని బట్టి షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు అని చెప్పి గుర్తించగలిగాడు, ఎందుకంటే వారు దేవుణ్ణి వారి జీవితాల ద్వారా చూపించగలిగారు. That is what God expects from every one of us this morning. ఈ ఉదయకాల సమయంలో మన అందరి జీవితాల ద్వారా కూడా దేవుడు ఆశిస్తుంది అదే. Do you believe Christ, the Son of God, he died for our sin and rose up on the 3rd day that we may have victory in Christ? మరి దేవుడి కుమారుడైన యేసు ప్రభువారు ఆ శిలువపై మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడిగా మనకు విజయోత్సాహాన్ని, జీవితాన్ని ఆయన విజయం పొందుకుని మనకు కూడా అనుగ్రహించారు. And is there anyone this morning who has not invited this Christ into your heart? My brother and sister, you may be called as a Christian, you may be going to church, and you may be doing this and that, attending the program, but have you invited Christ into your heart? Do you have a clear experience of salvation? ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా, ఇంకొంతమంది ఎవరైనా సరే క్రైస్తవులుగా పిలువబడవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, పాటలు పాడొచ్చు, కానీ క్రీస్తుని మీ హృదయంలో ఆహ్వానించకపోతే, క్రీస్తు మీ హృదయంలో లేకపోతే, క్రీస్తు యొక్క అనుభవాన్ని మీరు సరిగ్గా గుర్తించలేకపోతే మీ హృదయాలను తిరిగి దేవుడికి సమర్పించాలి. And if you have submitted, if you are a believer, have you made him the Lord of your life? Does he rule your heart, or you are serving 2 gods? మరి విశ్వాసగా పిలుచుకుంటున్న మీ జీవితాల్లో యేసు ప్రభువే దేవుడై ఉన్నాడా, రాజై ఉన్నాడా, లేకపోతే ఇద్దరు యజమానులు మీరు సేవిస్తున్నారా? Do you know him as your personal savior, or just as the savior of the world? ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకునిగా యేసు ప్రభువుని చూస్తున్నారా, లేదా మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? God is calling us. దేవుడి ఉదయకాల సమయంలో మనల్ని పిలుస్తున్నాడు. If you are going to a fierce furnace, and you remember, God has allowed so that you can understand, God can save you from any situation.
ఒకవేళ భయంకరమైన అగ్నిగుండం వంటి పరిస్థితుల ఉదయకాల సమయంలో ఎవరు వెళ్తున్నప్పటికీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడే దీన్ని తన చిత్తానుసారంగా అనుమతించాడు, దేవుడే రక్షిస్తాడు, తద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. And you submit to him. Oh God, it is very difficult for me to go through that, but oh Lord, give me grace. ప్రభా, ఈ పరిస్థితి గుండా వెళ్ళడం నాకు చాలా కష్టంగా ఉంది, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా, నాకు సహాయం చేయని చెప్పి దేవుణ్ణి అడగండి. And God wants to prove himself that he is in control of everything. And when you take the stand, when you make the commitment without compromising, God will prove himself that he is above everything. మనం ఎప్పుడైతే పరిస్థితులకు రాజీ పడకుండా, పరిస్థితుల ప్రభావానికి లొంగిపోకుండా మనం చేసుకున్న తీర్మానానికి కట్టుబడి జీవిస్తూ ఉంటామో, అగ్నిగుండం వంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన సమస్తమైన ఆధిపత్యాన్ని, శక్తిని, ప్రభావాన్ని కనపరిచి ఆయన మనల్ని విడిపిస్తారు. Even this morning, bring to God your situation. It is very painful to you and you are going through a tough time. Doesn't matter. God has allowed. God is with you. God is going with you. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంత బాధకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నా, ఎంత నొప్పి వేదన అనుభవిస్తున్నా సరే, దేవుడి పాదాల దగ్గరికి ఆ సమస్యను తీసుకురండి. దేవుడు తప్పకుండా సహాయం చేసి విడిపిస్తాడు. Go to him and cry, no problem. Lean on someone who is mentoring you. Maybe your husband, your wife, or it may be your parents, or it may be the pastor, or whoever it is. Lean on the shoulder and cry, but don't reject God's dealings and go away. ఒకవేళ మీ జీవితంలో కష్టం అనిపించినప్పుడు, దుఃఖం అనిపించినప్పుడు, మీ భర్త కానీ, భార్య కానీ, మిమ్మల్ని నడిపిస్తున్న వారు కానీ, మీ సంఘ కాపురు కానీ, మీకు దగ్గరగా ఉన్నవారు, ఆప్తులైన వారు మీరు పడి ఏడవండి. కానీ అదే సమయంలో దేవుడి పాదాల దగ్గర రావడం మర్చిపోకండి. దేవుణ్ణి తృణీకరించకండి. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చండి. Transform people. They do not compromise. You have become a butterfly. You must fly high and God will also fly with you. నిజమైన రూపాంతరం చెందిన వారు ఎవరు కూడా పరిస్థితులకి రాజీ పడరండి. మనం అందరూ కూడా సీతాకోక చిలుకలుగా పైకి ఎగరడానికి మార్చిపడి ఉన్నాం కనుక తిరిగి గొంగళి పురుగులుగా మారకూడదు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Few minutes. Recollect what God has spoken from Daniel chapter 3. కొన్ని నిమిషాలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడాడో మరొకసారి గుర్తుకు తెచ్చుకుందాం. The three friends, Shadrach, Meshach, Abednego, they chose to be faithful to God in any situation. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా స్నేహితులండి. వారు దేవుని కొరకు చేసుకున్న తీర్మానంలో ఎటువంటి పరిస్థితి వారి జీవితంలో ఎదురొచ్చినప్పటికీ కూడా నిలవబడడానికి నిర్ణయం చేసుకున్నారు. God intervened to protect them. దేవుడే ఆ పరిస్థితుల మధ్యలో ప్రత్యక్షమై వారికి సహాయం చేస్తున్నారు. God gave a deliverance for them by a fiery furnace, and they could reflect Christ. They could reflect about God. And now Nebuchadnezzar has to declare there is no other God so mighty than him. భయంకరమైన అగ్నిగుండంలో నుంచి దేవుడు ఎలాగ వారిని తప్పించాడో, మరి రాజుకు నెబుకద్నెజరు వీరు దేవుడే దేవుడు అని చెప్పి ఎలాగ మహింపరిచారో, వారి జీవితాల ద్వారా క్రీస్తుని వ్యక్తిగతంగా వారు ఎలాగ చూపించగలిగారో మనం ఈ దినము నేర్చుకున్నాము. People are looking at you. How do you go through the fiery furnace? మరి ప్రజలందరూ కూడా మనల్ని గమనిస్తుంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తుంటారు భయంకరమైన ఈ పరిస్థితుల్లో కూడా మనం ఎలా నడుస్తున్నామా అని. Initially they may be, why they follow this God, they may tell, but when they see the final end, they will glorify God. They will also follow God. చాలా సార్లు వారు అనుకోవచ్చు, అసలు వీరు ఎందుకు ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు, ఈ పరిస్థితులన్నీ ఎందుకు అనుభవిస్తున్నారని వారు చెప్పుకోవచ్చు. కానీ ఆ పరిస్థితులు గుండా మనల్ని నడిపించిన దేవుడు పరిస్థితుల్లో నుండి బయటికి తెచ్చినప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. Shall we submit to him? Oh God, I accept the situation what you have allowed me to go through. Let me learn how to go through that. మరి ఉదయకాల సమయంలో మన జీవితంలోకి ఏ పరిస్థితి వచ్చిందో దాన్ని దేవుడు అనుమతించాడని, దాని ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడని, మనల్ని విడిపిస్తాడని నమ్మి మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం. If it transform me to your image, oh Lord, I am willing to go through that.
ప్రభా నీ స్వరూపంలోకి నన్ను మార్చు, ఆ స్వరూపంలోకి నేను మార్చబడి అందులో నడవడానికి నేను ఇష్టపడుతున్నానని దేవునికి చెప్పండి. If I can reflect you, O Master, ultimately through this situation, let me go through that. ఈ పరిస్థితుల నడుమ నేను మిమ్మల్ని ఇతరులకి చూపించగలను అనుకుంటే, ఈ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే నన్ను దీనిలో నడిపించండి అని దేవుడిని అడగండి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. చెల్లి ప్రార్థన చేయమా. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన వాడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా మా జీవితంలో అగ్నిగుండాల లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభా, అయ్యా ఈ లోక సంబంధమైన తీర్మానాలకు, ఆజ్ఞలకు లొంగిపోకుండా నాయన మమ్మల్ని రక్షించగల దేవుని యందు మేము విశ్వాసం ఉంచి ఆ దేవుని కొరకు మేము నిలవబడినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో నాయన. అయ్యా షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితం ద్వారా నాయన, అయ్యా నాయన మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన నిజమే తండ్రి నాయన, ప్రతికూలమైన పరిస్థితులు గుండా ఎవరైతే వెళ్తున్నారో ప్రభా, అగ్నిగుండం వంటి వేదన ఎవరైతే చూస్తున్నారో నాయన, అయ్యా వేడికి తాళలేక కాలిపోతున్నారో దేవా తండ్రి, అయ్యా ప్రభా ఈ వాక్యాల ద్వారా ధైర్యం తెచ్చుకుని నాయన వారి విశ్వాసాన్ని మీపై నుంచి ప్రభా, ఈ లోకంలో ఉన్నవాడు కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని గుర్తెరిగి దేవా, లోకాన్ని జయించిన విజయం మా విశ్వాసం అని గుర్తెరిగి దేవా, మీ అందరి విశ్వాసం నుంచి తొలగిపోకుండా ప్రభా ఈ పరిస్థితుల మధ్యలో నాయన మీ చిత్తాన్ని ఒప్పుకొని దేవా నాయన ముందుకు కొనసాగలిగిన కృపను నాయన మాకును అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. అనేకులు ఎదుట నీ నామాన్ని మహింపరిచే విధముగా తండ్రి, మీ నామం మహింపరచబడే విధముగా తండ్రి, మీరే దేవుడని, సజీవుడమైన దేవుడని నాయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని అందరూ గుర్తెరగలిగినట్టు ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో నాయన మా జీవితాలను ప్రభా మరొకసారి నూతనముగా నాయన మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. నాయన తండ్రి నాయన ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్పించిన పాఠాలకు నాయన మీ అధికారానికి మేము లోబడుతున్నాం. మా జీవితాల్లో మీ శక్తిని ప్రత్యక్షపరచమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ గాడ్. అద్భుతమైన దేవుని సందేశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనం ఆయన మాట మనం గుర్తించాలా. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడాడు, మనందరితోనూ మాట్లాడాడు, నీతో మాట్లాడాడు. స్పందించాలని ప్రభు పక్షంగా వినయంగా మీకు మనం చేస్తున్నాము. సహోదరి డాక్టర్ పి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారు సందేశాన్ని గురించి క్లుప్త ముగింపు మాటలు చెప్పాలని వారిని నేను ఆహ్వానిస్తున్నానండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జూలియస్ అన్న మెసేజ్ ద్వారా ఐఎమ్ బబ్లింగ్ విత్ జాయ్. చాలా కలర్ఫుల్ గా అన్న మనకి మీనింగ్ఫుల్ గా ప్రజెంట్ చేశారు. జస్ట్ 45 minutes ఒక చాప్టర్ ని ఒక సిస్టమాటిక్ గా ఒక క్యారెక్టర్ ని కేస్ స్టడీస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అనేక సార్లు వింటాం చర్చ్ లో కానీ పర్సనల్ కానీ డానియల్ 3rd chapter విశ్వాసానికి ఎగ్జాంపుల్ గా చూస్తాం. కానీ అన్న థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అంటే ఆలోచింపజేసే ప్రశ్నల ద్వారా అందరినీ ఈ మార్నింగ్ 45 minutes పాటు కేస్ స్టడీస్ ని కాన్సన్ట్రేట్ చేసేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ 3 or 4 points నేను లేట్ గా జాయిన్ అయిన వాళ్ళ కోసం కొంచెం డెప్త్ గా కంక్లూడ్ చేయాలనుకున్నాను. అన్న ఫస్ట్ ఇంట్రడక్షనే వాళ్ళు స్లేవ్స్ గా వచ్చినప్పటికీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ కి వాళ్ళు ఎలా కమిట్ అయ్యారు అని మొదలు పెట్టారు. దానిలో దేవుడు మనకి మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనమే గ్రహించలేని స్థితిలో ఉంటాము అని ఏలీ దగ్గర సామ్యూయల్తో దేవుడు మాట్లాడినప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకొని స్టార్ట్ చేశారన్న ఈ చాప్టర్ కి ఇంట్రడక్షన్. ఆ తర్వాత అన్న 3 points హైలైట్ చేశారు. నెంబర్ 1 ద ప్రెజెన్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్. అంటే మనం ఉన్న చాప్టర్ లో డానియల్ స్లేవ్స్ గా, డానియల్ షడ్రక్ మేషక్ అబేద్నెగో స్లేవ్స్ గా వచ్చినప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఎలా ఉంది అనేది చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ గా ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ కి అన్న కోరిలేట్ చేశారు. అదేంటి అని అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి మనం రాజీ పడుతున్నామా,
ప్రాక్టికల్ గా స్వలింగ సంపర్కము, అబార్షన్స్, అలానే మ్యారేజెస్ విషయంలో, చైల్డ్ బాయ్ ఆర్ గర్ల్ చైల్డ్ విషయంలో, పేరెంట్స్ కి జెండర్ ఈక్వాలిటీ, అలా ఎగ్జాంపుల్స్ పెట్టి ప్రస్తుతం పరిస్థితుల్లో దేవునికి విరుద్ధంగా ఉన్న వాటిలో మన స్టాండ్ ఏంటి అని ఆలోచించే విధంగా అన్న క్వశ్చన్స్ వేసి ఈ చాప్టర్ లో యవనస్తులైన వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు ఎలా కట్టుబడి ఉన్నారు, రాజీ పడకుండా ఉన్నట్లు మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి మనం ఎలా ఉన్నాము అని ఆలోచించేటట్లు అన్న ఫస్ట్ పాయింట్ హైలైట్ చేశారు. సెకండ్ వచ్చినప్పుడు దే ఆర్ ప్రూవెన్, వాళ్ళ విశ్వాసాన్ని ఎలా నిరూపించుకున్నారు. మ్యూజిక్ ప్లే చేసినప్పుడు 90 అడుగుల ఎత్తు, 90 అడుగుల వెడల్పు ఉన్న విగ్రహానికి వాళ్ళు అందరూ రొక్కుతున్నప్పటికీ, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ అనే ఫెయిత్ ని వాళ్ళు అందరి ముందు నిరూపించారు. దానియేలు, షడ్రకు, మెషకు వాళ్ళ ఫెయిత్ లాగా మన ఫెయిత్ ఎలా ఉంది మన డే టు డే లైఫ్ లో. వాళ్ళు వాళ్ళ నెబుకద్నెజరు రాజుకి లోబడలేదు, వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడలేదు. మన లైఫ్ లో మనం ఎవరికి లోబడుతున్నాం? మన అల్టిమేట్ బాస్ దేవుడు కాబట్టి దేవుడికి మనం లోబడుతున్నామా మన నిర్ణయాల్లో అని అన్న సెకండ్ పాయింట్ హైలైట్ చేశారు. థర్డ్ గా ప్రివేలింగ్ పవర్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ గాడ్, అంటే ఈ పరిస్థితుల ద్వారా మనం రాజీ పడకుండా మనం తీసుకున్న కమిట్మెంట్ ద్వారా దేవుడు ఎలా మహిమ పొందుతున్నాడు, ఎలా గ్లోరిఫై అవుతున్నాడు అని అన్న చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన జీవితాల ద్వారా, మన నిర్ణయాల ద్వారా దేవుడు మాత్రమే మహిమ పొందాలి. అది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు అని అన్న చాలా చక్కగా పిన్ పాయింట్ చేశారు. ఆ చాప్టర్ లో కూడా వాళ్ళ వెంట్రుక కూడా కాలిపోలేదు, వాళ్ళు వంగలేదు, వాళ్ళు మ్రొక్కలేదు, వాళ్ళు కాలిపోలేదు. నాట్ బో, నాట్ బెండ్, నాట్ బర్న్ అన్న 3 పాయింట్స్ థర్డ్ పాయింట్ లో చాలా చక్కగా పిన్ పాయింట్ చేశారు. మన చాప్టర్ అంతా గుర్తుంచకపోయినప్పటికీ ఈ 3 పాయింట్స్ వాళ్ళ ఫెయిత్ కి వాళ్ళు ఎలా కమిట్ అయ్యారు, దాని ద్వారా ఏం జరిగింది, నాట్ బో, నాట్ బెండ్, నాట్ బర్న్. ఇలా మన లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మన దేవాదేవుడైన దేవుణ్ణి బాస్గా చేసుకొని జీవితంలో లోకానికి, లోక పరిస్థితులకి రాజీ పడకుండా ఒత్తిడిని అధిగమించి దేవుని మహిమపరచాలి అని అన్న ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరిగా అన్న వండర్ఫుల్ కంక్లూజన్ ఇచ్చారనమాట. ద ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ లైక్ ఏ బటర్ఫ్లై. నిజంగా మన విశ్వాస జీవితంలో బటర్ఫ్లైగా మన పైకి ఎగరాలి అన్నది దేవుని కోరిక అని చక్క మంచి స్లైడ్ పెట్టి, గొంగల్ పురిగ్గా ఉన్నామా మన విశ్వాస జీవితంలో, పరిస్థితులకు రాజీ పడి అలా ఉన్నట్లయితే విశ్వాసంగా వాటిని విడిచిపెట్టాలి. ప్రతి విషయాన్ని, అంటే నాకు నచ్చింది, నాకు బాగా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ప్రొవోకింగ్ గా అనిపించింది ఏంటి అంటే, మనకు మెంటర్స్, పాస్టర్స్ అందరు ఉన్నప్పటికీ మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గరే మనకన్నిటిని, మన పరిస్థితుల్ని ఆయన దగ్గర పెట్టినట్లయితే మన నిజంగా బటర్ఫ్లై లాగా కలర్ఫుల్ గా ఫ్లై అవుతాము అని అన్న చాలా మీనింగ్ఫుల్ గా కంక్లూడ్ చేశారు. నిజంగా ఈ రోజు హాలిడే, అందరు చక్కగా ఇలా ఈ చాప్టర్ ని అన్న ఇచ్చిన థాట్స్ ని విశ్వాస జీవితంలో వృద్ధి చెందించడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోలేదో, అది కూడా అన్న క్రైస్తవులు అని పిలువబడుతూ అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతాం, చర్చ్ లో ఉంటాము, అన్ని పేరు క్రైస్తవులే కానీ హృదయంలో ఇలాంటి విశ్వాసం, ఇలాంటి స్టాండ్ లేకపోతే నో యూజ్ అని అన్న స్ట్రెస్ చేశారు. ఈ విర్చువల్ ప్రేయర్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, విశ్వాసులుగా పిలువబడే వారికి, క్రైస్తవులుగా ఉండి క్రీస్తులు లేని వారికి కూడా ఆలోచింపజేసే మెసేజ్ అన్న ఈ రోజు ఇచ్చారు. రియల్ యాజ్ ఏ ఎంటమాలజిస్ట్, అగ్రికల్చర్ ఎంటమాలజిస్ట్, బై సీయింగ్ ద బటర్ఫ్లై ఐఎమ్ బబ్లింగ్ విత్ జాయ్. Thank you very much, everyone, especially Julius Anna and Pradeep Anna. It's my pleasure to close the closing remark. Thank you. Thank you very much, sister. మీరు చెప్తున్నప్పుడు మాకు కూడా చాలా సంతోషం ఉంది. నిజమే కదా, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దట్ he should be reflected in our lives.
దానియేలు తన స్నేహితులు దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేశారు. మనుషులు మనల్ని చూస్తున్నారు. నిజంగా మనం దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తున్నామా? ప్రార్థన చేసుకుందాము. మనం ముగింపులోనికి వచ్చాము. ప్రార్థన చేసుకుందాము. దయచేసి ఎవరైనా ఒక్కరు మన కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. దయచేసి ఎవరైనా ఒక్కరు సందేశం కొరకు, సందేశం మన జీవితాల్లో అన్వయంలోనికి, ఆ సందేశానికి లోబడి విధేయత చూపి దాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవడానికి ప్రభు సహాయం చేయనట్లుగా మనందరి పక్షంగా దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలి. జూలియస్ అన్నకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మంచి వర్తమానంతో దేవుని ఆశీర్వాదాలు మనకు దయచేశారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. సందేశం కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన మనవులు కూడా మీ మనసులో ఉంచుకోండి. మనం శాంతకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఆమెను ఆరోగ్యం ఇచ్చి హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చారు. అయితే ఆఫ్టర్ కోవిడ్ కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యంగా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే జీవానంద్ కుమారి పంచుకున్నట్టుగా వారి తల్లి గారి కొరకు మనం ప్రార్థన కొనసాగిద్దాము. మరియమ్మ గారి కొరకు, మరియమ్మ గారి కోడలు యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆ అమ్మాయి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగే సిస్టర్ రోజా గారి కొరకు మనం ప్రార్థన చేద్దాము. చీరాల్లో దేవుని సేవకులు రాజ్ కుమార్ గారి సతీమణి, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాము. ఈ ప్రార్థన మనవులు సందేశం కొరకు దయచేసి ఎవరైనా సమయం తీసుకొని ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలమైనటువంటి ఈ దైవ సేవకుల వాక్యం బట్టి వందనాచరిస్తున్నాం తండ్రి. మా జీవితాలను హెచ్చరిస్తున్న స్థితిని బట్టి వందనాచరిస్తున్నాం తండ్రి. ఈ యొక్క భయంకరమైన దినాల్లో తండ్రి మా విశ్వాసాన్ని తండ్రి ప్రభ ఏ విధముగా తండ్రి రుజువుపరుచుకుంటున్నాం, ఏ విధముగా తండ్రి మేము ప్రకటిస్తున్నాం. మా విశ్వాసాన్ని అనేకులు చూస్తున్నారని తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. మా విశ్వాసాన్ని తండ్రి నీ ఎందుకు కనపరిచినప్పుడే కదా ప్రభా వారు నీవే నిజమైన దేవుడు అని తండ్రి ప్రభా వారు విశ్వసించి నీ తట్టు తిరగడానికి తండ్రి ఇది ఒక గొప్ప అవకాశముగా తండ్రి నీవు చూపించున్నావు తండ్రి. ఆ దినాల్లో తండ్రి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తండ్రి ఏ విధముగా నిన్ను కనపరిచారో, ఏ విధముగా నీ నామం పేరట తమ యొక్క విశ్వాసాన్ని కనపరుచుకున్నారో తండ్రి. అది ప్రభా అనుదినము మేము అనేక సార్లు వింటున్నా సరే తండ్రి మా జీవితాలు వచ్చేటప్పుడు తండ్రి మేము ఏ విధముగా తండ్రి మేము రుజువుపరుచుకుంటున్నాం తండ్రి, ఏ విధముగా తండ్రి అనేకులకు తండ్రి మేము బయలుపరుచుకుంటున్నాం తండ్రి. శ్రమలోను, ఇబ్బందులను, సోదరులోను ప్రభా, ఇరుకులను తండ్రి ప్రభా మా దేవుడు మమ్మల్ని విడిపించగలిగిన శక్తివంతుడైన దేవుడు, ఆ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడనే సాక్ష్యము తండ్రి ప్రభా అనేకుల నోటి ద్వారా తండ్రి ఏ విధముగా తండ్రి మేము బయటకు తెప్పించే సాక్ష్యం కలిగి జీవిస్తున్నాము తండ్రి. ఇది స్పష్టంగా తెలిపిన ఈ యొక్క గొప్ప పరిచయం బట్టి, వాక్య పరిచయం బట్టి తండ్రి ప్రభా నీ నామానికి మహిమాగ్రత ప్రభావాలు చెందిన గాక. విత్తిన ప్రభా అన్నగారిని బట్టి కూడా ప్రభా నీ యొక్క మహిమ ఘనత ప్రభావాలు ఆత్మ నింపుదల దయచేస్తున్నందుకే స్తోత్రం చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నీ యొక్క స్వరాన్ని వినగలిగే స్థితిలో ప్రభా మేము ఎదగాలని తండ్రి నేను స్పష్టంగా చెప్పి ఉన్నా తండ్రి. ఇంకా తండ్రి నేను యొక్క స్వరము విని తండ్రి ఏ విధంగా మేము ముందుకు సాగాలో తండ్రి ప్రభా అది నువ్వు బయలుపరుస్తున్నా ఆ యొక్క స్థితిని మేము కనుగొనలాగా సహాయం చేసి నడిపించమని ప్రతిపాడుకున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఆయన ఈ యొక్క సమయంలో తండ్రి కొంతమంది గురించి తండ్రి మేము ప్రార్థిస్తున్నాగా తండ్రి మేము ప్రార్థన మాత్రమే చేస్తున్నాం తండ్రి, దానిని నెరవేర్చి తండ్రి మేము అందరం కలిసి ఆమెన్నప్పుడు తండ్రి నీవు ముందుగానే స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత బాధ ఉంటే తప్పు తండ్రి నైనా ప్రభా ప్రార్థన విజ్ఞాపనల కొరకు తండ్రి వారు కోరి ఉండరు కనుక తండ్రి ఈ యొక్క ప్రార్థన ఆలకించి నీవే మహిమ పొందుకోమని బతిమాలుకున్నాం తండ్రి. సహోదర శాంతకుమారి గారి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి భయంకరమైన దినాల్లో తండ్రి ఆపత్కాలంలో ఉంటుండగా తండ్రి ఈ యొక్క కోవిడ్ వల్ల తండ్రి వారికి ఎటువంటి అపాయం కలగకుండా తండ్రి ఆమెను తండ్రి సంరక్షిస్తున్న ప్రతి స్థితిని బట్టి ఆమె ఒక
నాయన ఈ యొక్క సెంట్రక్ మేస్టిక్ అభిజ్ఞాలు తండ్రి ఏ విధమైన సాక్ష్యం చెప్పారో తండ్రి, ఆ సాక్ష్యం తండ్రి అనేకులు చెప్పులాగా సహాయం చేసి నడిపించమని బ్రతిమానుకున్నాం తండ్రి. అలాగే మరియమ్మ డాక్టర్ల గారికి కూడా కలిగిన ఆ యొక్క ఆపదను బట్టి కూడా తండ్రి ఆమెను స్వస్థపరిచే మహిమ పొందుకోమని బ్రతిమాలుకున్నాం తండ్రి. నాయన ఇంకా కొంతమంది ఉన్నారు తండ్రి ప్రభా, రాకేష్ జాస్వా గారికి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తనకి తండ్రి ప్రభా ఆ భయంకరమైన ఆపద సమయంలో తండ్రి ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నప్పుడు తండ్రి ఆ బిడ్డను తండ్రి నువ్వు సంరక్షించే కాపుదలిచ్చే ప్రాణమును తండ్రి జీవమును ప్రసాదించే తండ్రి సజీవమైన సాక్షిగా నిలబడుతున్నందుకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన బొంతారు రోజా థియోఫిలస్ గారు సిస్టర్స్ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్ తండ్రి నీ నామపేట ప్రభా దానికి ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుని యేసు క్రీస్తు నామపేట ఆజ్ఞాపిస్తున్నగా ఆ స్టోన్ బయటకు వచ్చిన గాక ప్రభా. ఆ బిడ్డకు తండ్రి కలిగిన ఆ యొక్క బాధను యావత్తును నివారణ చేయబడిన గాక ప్రభా. నీవు తప్ప ఎవరున్నారు తండ్రి ఆ యొక్క స్వస్థత అనుగ్రహించే దేవుడు నీవు కనుక తండ్రి నీ నామం మాత్రమే మహిమపరచబడాలి తండ్రి. అలాగే తండ్రి ప్రభా డాక్టర్ ప్రవీణ్ గారు తండ్రి వారి బ్రదర్ సంతోష్ గారు తండ్రి వారి ఒకరి కొరకు ఒక రక్తబంధముతో తండ్రి ఒకరి కొరకు ఒకరు తండ్రి ప్రభా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటకు తండ్రి ఇచ్చిన ఆ యొక్క ప్రేమను బట్టి వందనార్చిస్తున్నాం తండ్రి. సహోదరుడు తండ్రి ఈ దినాల్లో తండ్రి ప్రభా వేదనకరము దుఃఖకరంగా ఉంటుంది కదా తండ్రి వారు చూపించిన తండ్రి ఆ మాదిరి జీవితం బట్టి వారికి ఇరువురికి తండ్రి గొప్పదైన తండ్రి స్వస్థత అనుగ్రహించే తండ్రి నీ నామ మహిమ కొరకు తండ్రి అనేకులకు తండ్రి వాక్య పరిచయం చేయలేక సహాయం చేయమని ప్రతిపానుకున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా మధ్యన తండ్రి సహోదరుడు తండ్రి కృష్ణయ్య గారు తండ్రి ప్రభా నాయన నీ వాక్యమును విత్తేవారు తండ్రి. అయ్యో ప్రభా నాయన తనకు కలిగిన ఆ యొక్క వ్యాధిని బట్టి తండ్రి తనకు కలిగిన ఆ యొక్క అస్వస్థతను బట్టి తండ్రి నాయన నీవు ముట్టి తండ్రి ఆ బీపీని నీ నార్మల్ చేసినందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. తిరిగి తండ్రి తన యొక్క శక్తిని పొందుకుని తండ్రి నీ నామం పేరిట తండ్రి అనేకులకు వాక్యం విత్తులాగిన తండ్రి సంఘాల ప్రభా పరిచయం చేయలాగిన సహాయం చేసి నడిపించమని బతిమాకను తండ్రి. అలాగే థియోఫిలస్ గారి బట్టి కూడా మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. తన యొక్క హార్ట్ యొక్క ఆ ప్రాబ్లం తండ్రి డిసెంబర్ నెలలో ప్రభా అవ్వకముందే తండ్రి నువ్వు తీర్చినందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. స్వస్థత కలిగినందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ప్రభా. సృష్టించే దేవుడు నువ్వు కనుక తండ్రి ఆ బిడ్డకు తండ్రి స్వస్థత అనుగ్రహించే తండ్రి నీవు మాత్రమే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభా మీకు ఆరోపిస్తూ మా యొక్క ఉదయకాల ప్రాతకాలపు ఈ యొక్క ప్రార్థన కూడికను తండ్రి ఆశించి దీవించి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పాస్టర్ కోట చంటి గారు అందుబాటులో ఉంటే దయచేసి పరలోక ప్రార్థన ఆశీర్వాదం చెప్పాలని కోరుతున్నాను. పాస్టర్ చంటి గారు అందుబాటులో ఉన్నారా? లేకపోతే బొంత మోజెస్ గారు పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని. బొంత మోజెస్. జర్నీలో ఉన్నాను ప్రదీప్, బస్ లో ఉన్నాను. సరే 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 ప్రార్థన చేసి ప్రార్థన పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోక మందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధమును క్షమించుము. శోధంలోకి తోయక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నాయి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. తిరిగి రేపు ఉదయకాలం 5 గంటలకు కలుద్దాము. మరొకసారి తిరిగి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. మన జూమ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఎక్కువ మందిని మనం ఆహ్వానించవచ్చును. దయచేసి మీరు సమయం తీసుకొని ఆహ్వానించండి. విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా ఈ దినం మనం అందరం సమయం తీసుకొని దానియేలు 3వ అధ్యాయాన్ని మనం తిరిగి చదువుదాము. దయచేసి ప్రార్థన చేయండి. సోదరు బాబీ గారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన కొనసాగించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్రూట్ఫుల్ డే. జ్ఞాపకం పెట్టుకుందాము, దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేద్దాము ఈ దినం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.